ఫ్రెండ్స్, ఒక చిన్న వీడియో అన్నమాట. వీడియో కనుక నచ్చితే కనుక ఫస్ట్ కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. రాము రాథోడ్ గురించి ఇవాళ ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. ఎందుకన్న విషయం అయితే ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నాకు ఎందుకు అనిపించింది రాము రాథోడ్ మీద వీడియో చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నిన్నటి నుంచి ఆ అబ్బాయి బట్టలు అందరూ వర్క్ చేస్తున్నారు, అందరూ ఇమాన్యువల్ చేస్తున్నారు కష్టపడి, అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ రాము రాథోడ్ని చూస్తే ఎందుకు జాలేసిందంటే, ఆ అబ్బాయి ఏ పని ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఇచ్చేయాలన్నప్పుడల్లా ఏమవుతుందంటే మొత్తం ఒక్కసారిగా అది వేరేగా టర్న్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ అబ్బాయి మీద ఒక, అందరికీ కాదు కానీ కొంతమందికి అబ్బాయి మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేసింది. ఆ నెగిటివ్ ఫీలింగ్ వచ్చేంత పెద్దగా కూడా ఏమి జరగల అక్కడ. కానీ ఆ అబ్బాయిని ఏంటి అని అంటే, అబ్బాయి ఒక సపరేట్ జోనర్గా ఉన్నట్టు అనిపించింది నాకు. వాళ్ళు నిన్న జరిగిన దీంట్లో కూడా మనీష్ ఒక మాట అంటాడు, బిక్కమొహం వేసుకొని వచ్చి అడుగుతారు మళ్ళీ ఏదో కావాలని చెప్పేసి అంటాడు. అక్కడ చాలా బాధేసింది నాకు. ఎందుకంటే అక్కడ వాళ్ళు బిక్కమొహం వేసుకొని వచ్చి అడిగారంటే వాళ్ళు బయట తిండి లేక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి బిక్కమొహం వేసుకొని వచ్చి మిమ్మల్ని అడగట్లా. యాక్చువల్గా ఎందుకు అడుగుతున్నారు, అది టాస్క్. అబ్బాయికి ఆకలేసింది, బిక్కమొహం వేసుకొని అడిగాడు. అబ్బాయి మొహమే అంత చిన్న పిల్లల్లా ఉంటాడు, అబ్బాయి మొహమే అలా ఉంటుంది. ఆ అబ్బాయి ఎలా అయితే తనుజ మొహం ఎలా అయితే ఉంటుందో, ఆ అమ్మాయి నార్మల్గా ఉన్నా కూడా కొట్టినట్టు ఉంటుంది, మాట చెప్పినా కూడా కొట్టినట్టు ఉంటుంది. కానీ ఆ అమ్మాయి అసలు బిహేవియర్ అది కాదు. అమ్మాయి కూడా మంచిదే, కాకపోతే ఏంటంటే చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ అలా అనిపిస్తుంది. అలాగే సేమ్ ఈ అబ్బాయిని కూడా ఏదో చిన్న పిల్లల విక్కం వస్తున్న అడుగుతాను నా మాట మనీష్ అంటామన్నది నాకు అసలు నచ్చలేదు. దాని తర్వాత ఇవాళ కూడా అబ్బాయి తప్పే లేదు పాపం. ఆ అబ్బాయి తప్పు ఎక్కడ వచ్చింది, అసలు గుడ్డు దొంగతనం చేసిన వాళ్ళని వదిలేశారంటే అసలు ఆమె పక్కన పెట్టేసారు. వీళ్ళలో మీకు తెలుసు కదా మీరెందుకు చెప్పలేదు, వీళ్ళకి తెలుసు కదా మీరెందుకు చెప్పలేదు అన్న దాని మీదే పెద్ద డిబేట్ చేసేసారు ఫుల్గా. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది దాని గురించి. అంటే లాస్ట్లో వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి ఏం చేశారంటే, మీరు 2 రోజుల పాటు లోపల హౌస్లోకి ఎవరు రాకూడదు, సంజన రాకూడదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఓన్లీ వాటర్కి బ్యాటరీస్కి రావాలి, 3 సార్లే 6 సార్లు రావాలి రోజు మొత్తంలో. 3 సార్లు బ్యాటరీలకి, 3 సార్లు వాటర్కి అని, హ్యాండ్ వాష్కి కానీ లేకపోతే ప్లేట్ కడుక్కోవడానికి కానీ రావాలి అని చెప్పేసి ఒక ఇది పెడతారు. సరే అక్కడితో మళ్ళీ మామూలు అందరూ కలిసి మాట్లాడుతుంటారు. కానీ ఆ అబ్బాయిని మాత్రం అబ్బాయిని ఏం చేశారంటే, ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళల్లో రాము రాథోడ్కి సంజన అంటున్నా, తనుజాకి అలాగే భరణి గారు వీళ్ళిద్దరికి కూడా తెలుసంట. తర్వాత వాళ్ళందరూ వాళ్ళే ఇచ్చేసుకున్నారు. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు మీరు చెప్పలేదు, మీరు ఇచ్చేయలేదు అని అంటే అక్కడ ఆమె తినేసింది, ఆమె తప్పు చేసింది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడగాలి. చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిష్మెంట్ మీరు కావాలనే చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళ మీద రేజ్ అవ్వడం అనేది నాకు ఎక్కడో చిన్నగా నచ్చల. అది కూడా రాము రాథోడ్ మీద ఎందుకు నచ్చలేదంటే, అబ్బాయి చేసింది ఏం లేదు. ఆ లాస్ట్కి సంజన తిన్నారు అని చెప్పింది కూడా అబ్బాయే. అంటే ఏంటి, అబ్బాయి అంతా అబ్బాయి వెళ్ళి చెప్పినందుకు అబ్బాయిని బ్లేమ్ చేసేసారు. నువ్వే చేసావు అసలు నీకు టీ ఎవరు ఇచ్చారంటే. పొద్దున అబ్బాయి బాపు ఎంత ఫుల్ ఎండ వస్తుందంటే అంత ఎండలో కూడా బట్టలు తూతూనే ఉన్నాడు. అమ్మాయి వచ్చి శ్రీజ వచ్చి వద్దులే ఎండ వస్తుంది నువ్వు లే ఇక్కడి నుంచి అని చెప్పి చేస్తే అబ్బాయి 3 రోజుల నుంచి టీ లేకపోతే అబ్బాయి తనుజ వచ్చి ఏంట్రా అలా ఉన్నామంటే తలకాయ నొప్పి వస్తుంది టీ లేదు అది ఇది అని అంటే, సారీ గ్యాస్, టీ లేదు అని అంటుంటే అమ్మాయి వెళ్ళి తనుజ వచ్చి అందరి దగ్గరికి అడిగి అందరు పర్మిషన్ తీసుకొని అబ్బాయికి టీ పెట్టిస్తుంది. ఈ గొడవలో ఆ టీ గురించి కూడా బయటికి తీస్తాడు మనీష్ కానీ, అక్కడున్న గొడవ జరిగే వాళ్ళందరూ కూడా కొంతమంది టీ గురించి కూడా, అంటే ఆల్రెడీ వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని అబ్బాయికి టీ ఇచ్చారు. ఆ లాస్ట్కి మనీష్ పర్మిషన్ కూడా కానీ ఆ టైంలో మనీష్ మర్చిపోయాడంట, నన్ను అడిగారు అన్న విషయం కూడా అబ్బాయి మర్చిపోయాడంట. ఆ అబ్బాయిని ఒక రేంజ్లో అరిచేస్తాడు. ఎలా అరుస్తాడు, నువ్వు మాట మాకు, నువ్వు పెద్ద ఫేక్, నువ్వే ఫేక్ అసలు, నాకు నిన్న నుంచి నాకు అర్థమైపోయింది, మా వాళ్ళు వచ్చి భోజనం అయితే నువ్వు అక్కడే స్టార్ట్ చేసి నువ్వు తినొద్దు అని చెప్పి ఇచ్చేసావు, ఇంక నీ మాట వినేది ఏంది, ఈ రోజు కూడా నేను 2 సార్లు నిన్ను అప్రోచ్ అయ్యాక నువ్వు ఆ విషయం చెప్పలేదు, ఆమె తిన్నదని చెప్పలేదు. ఓకే, అది మరి నీకు తప్పు అనిపించింది, ఓకే, అది ఎంత పెద్ద తప్పు.
నువ్వు పెద్ద బ్లేమ్ చేసేసావు, నువ్వు పెద్ద నేరం ఘోరం చేసేసావు అని చెప్పేసి ఆ అబ్బాయి మీదకి వెళ్ళిపోవడము అన్నది నాకు. ఆ అబ్బాయి ఏం చేయట్లా, అంత జోక్స్ వేస్తున్నాడు అబ్బాయి. ఇదేంద్రా నాయన, వాళ్ళు ఇది అవడం ఏంది, నా మీద ఎందుకు ఇది అవుతున్నారు, నా మీద ఎందుకు రేజ్ అవుతున్నారు అని చెప్పేసి అబ్బాయి అసలు ఏం అర్థం కాల పాపం. అక్కడ నాకు చాలా బాధ వేసింది. అందుకే అబ్బాయి గురించి స్పెషల్గా వీడియో ఎందుకు చేయాలనుకున్నా అంటే అబ్బాయి ఎక్కడ చూసి కూర్చున్నా కానీ జాలేస్తా ఉందనమాట. అయ్యో అని చెప్పేసి రేపొద్దు నాకు సార్ ఏమంటారా, అబ్బాయి గురించి ఏదైనా చెప్తారా లేదా అనేది. కానీ రేపటి టాస్క్ ఉంటుంది కాబట్టి ఇదంతా మర్చిపోతారు మ్యాక్సిమమ్. కానీ అలా అబ్బాయితో బిహేవ్ చేయడం అన్నది నాకు అసలు నచ్చలేదు. అది నా ఉద్దేశం. మీకేమనిపించింది? మీకు అలాగే అనిపించిందా? లేదు ఇదంతా కామనే, ఇదేం ఉండదు, మీకే అలా అనిపించింది అంటారా? ఏమన్నా కానీ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.